వైఫ్ ఆఫ్. జస్ట్ 1 అవర్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది ఈ 'వైఫ్ ఆఫ్' అనే మూవీ. ఎలా ఉందో చూద్దాం. జనరల్‌గా ఏదైనా ఒక స్టోరీని థ్రిల్లింగ్‌గా చెప్తూ, ఒక ట్విస్ట్‌తో రివీల్ చేద్దాం అసలు విషయాన్ని. సో, ఆడియన్స్ ఆ ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు జరిగిన దాన్ని ఒకలా అనుకుంటే, అది ఇది కాదు అన్నమాట, అసలు విషయం ఇదన్నమాట అని రియలైజ్ అయ్యేలా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక మెయిన్ ట్విస్ట్‌కి ముందు జరిగేది కొంతవరకు బానే ఉంది ఇంట్రెస్టింగ్‌గా. ఇక ఎప్పుడైతే ఈ పెళ్లి టాపిక్ వచ్చిందో అక్కడి నుండి ట్విస్ట్ వచ్చే వరకు, పాపం ఇలా జరుగుతుందేంటి అనేలా ఉండాల్సిన ప్రెజెంటేషన్‌ని అసలు ఇలా ఎలా జరుగుతుంది ఇన్‌కన్సిస్టెంట్‌గా అనేటట్టుగా తీశారు. అదేంటో క్లియర్‌గా మైనస్ పాయింట్స్‌లో క్లియర్‌గా చెప్తా. మళ్ళీ ఆ తర్వాత అప్పటి వరకు చూపించిందంతా ఒక్కసారి రీకాల్ చేసుకుంటే, ఇక స్టార్టింగ్ నుండి జరిగిన విషయాలన్నింటికి కరెక్ట్ కనెక్షన్స్ అండ్ కంక్లూజన్‌తోనే ఎండ్ అయింది. విత్ రేసీ అండ్ టైట్ స్క్రీన్ ప్లేతో. ఇందువల్ల నాకైతే పార్షియల్‌గానే నచ్చింది. మెయిన్‌గా ఈ భార్యాభర్తల డ్రామా కొంచెం ప్రెజెంటేషన్ అటు ఇటుగా ఉన్నా సరే, స్క్రీన్ ప్లే మాత్రం చాలా చాలా బావుంది. తీసుకున్న స్టోరీని మాత్రం ఎక్కడ అన్నెసెసరీ సీన్స్ లేకుండా ఎంతవరకు అవసరమో అంతలోనే ఉంచారు. అండ్ ఇది చాప్టర్స్‌గా డివైడ్ చేశారు ఈ మూవీని. ఒక మూవీల కంటే కూడా యూట్యూబ్‌లో చూసే వెబ్ సీరీస్ ఫీల్ వచ్చింది. సో, అందుకే 1 అవర్ 20 మినిట్స్‌నే కాబట్టి ఒకసారి చూసేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్‌నే ప్రాస్టిట్యూట్ నైట్ టైమ్ డీల్ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అలాంటి సీన్స్ ఉన్నాయి ఒక 2, 3. సో, అవి ఇబ్బంది పెట్టొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఉన్నది 1 అవర్ 20 మినిట్స్‌నే కాబట్టి పెద్దగా రివీల్ చేయట్లేదు నేను. హీరో హీరోయిన్‌కి ప్రపోజ్ చేద్దాం అనుకునే టైంలో అతనికి తెలిసిన నిజం ఏంటి? ఆ నిజానికి వెనుక కారణం ఏంటి? చివరికి ఇందులో ఉండే లవ్ సక్సెస్ అయిందా లేదా? అసలేం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. టైటిల్‌లోనే ఉంది వైఫ్ ఆఫ్. ఆ వైఫ్ రోల్‌లో హీరోయిన్ అయితే పెర్ఫార్మన్స్ వైస్ అదరగొట్టారు. మిగతా ఇద్దరు హీరోలు కూడా బానే యాక్ట్ చేశారు. మెయిన్‌గా నాకు నచ్చిందేంటంటే, ఎంతవరకు స్టోరీ అవసరమో ఆ సీన్స్ మాత్రమే ఉండేలా చూసుకోవడం. జనరల్‌గా ఇదే స్టోరీని పెద్ద పెద్ద సినిమాల్లో ఇంకొన్ని సాంగ్స్ ఏసి, 2 ఫైట్స్ ఏసి ఇలా మోర్ దెన్ ఎనఫ్ అనేలా తీస్తారు. బట్ ఇక్కడ 1 అవర్ 20 మినిట్స్‌కి ఫిట్‌గా ఉంది. మరి ఎక్స్‌ట్రా తీద్దాం అనుకుని ఇలా ఉంచారో, లేదా ముందు నుండే ఇలా ప్లాన్ చేసుకున్నారో నాకైతే తెలీదు. మధ్యలో వచ్చే ఒక మెయిన్ ట్విస్ట్ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్, సాంగ్స్ ఓకే. బట్ బీజీఎం అంతగా ఏమి అనిపించలేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిక్ లానే ఉంది. సినిమాటోగ్రఫీ కొంత బావుంది. కొంత యావరేజ్. అందుకే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ ఫీల్ కంటే కూడా యూట్యూబ్ సీరీస్‌లా ఫీల్ వచ్చింది. మైనస్ పాయింట్స్. ఇక్కడ కొంచెం స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్స్ లేనివి వీటి తర్వాత మాట్లాడతా. సో, వినాలో లేదో డిసైడ్ అవ్వండి. ఇక పాయింట్‌కొస్తే ముందు చెప్పాను స్టార్టింగ్‌లో. పెళ్లి టైం నుండి ట్విస్ట్ టైం వరకు ఇలా ఎలా అవుతాయి అనేలా ఉంది అని. అవి చూద్దాం. పెళ్లి చేసుకుంటుంది చిన్నప్పటి నుండి ఇష్టమైన బావని అంటుంది. మరి హీరోని లవ్ చేయడం ఎందుకు? వాట్సాప్‌లో ఓకే చెప్పడం ఎందుకు? 10 రోజుల్లో పెళ్లి పెట్టుకునేది కూడా. ఇది ఎలా ఉండాలి? అయ్యో పాపం వీళ్ళిద్దరూ ఇష్టపడే టైంకి పెళ్లి అనేలా ఉండాలి. ఇక సెకండ్‌ది, మరీ పెళ్లైన వెంటనే పెళ్ళాం ఉండగా ఇంట్లోనే ఇంకో అమ్మాయిని తెచ్చుకోవడం ఏంటి? అన్ని రోజులు కళ్ళ ముందే వాళ్ళిద్దరూ కలిసి తిరిగినా వైఫ్ ఏమి అనకపోవడం ఏంటి? ఫ్రిడ్జ్‌లో బలవంతంగా వైఫ్‌ని పెడుతుంటే తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా లోపల పెట్టు అన్నట్టు జస్ట్ వద్దు బావ అంటూ కోఆపరేట్ చేస్తుంటుంది. ఆ ₹50,000 ఆ మాత్రం ఎవరు ఇవ్వరా? బంగారు గాజులకి 2,00,000 వచ్చినప్పుడు ఇంట్లోని ఏదో ఒక వస్తువు అమ్మితే రాదా? ఏంటి ఇలా పెట్టారు? తర్వాత వీటన్నిటికి కనెక్షన్స్ రివీల్ అవుతాయి. సో, అలా మనం ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఫ్లోలో ఫాలో అవుతూ వెళ్ళాలి. వైఫ్‌ని కొట్టేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ 2 సింక్‌లో లేవు. దీనివల్ల ఆ సీన్ యొక్క ఇంపాక్ట్ తగ్గింది. ఆ క్లాస్‌మేట్స్ టైమ్‌లోని లుక్ బిలీవబుల్‌గానే లేదు. ఇప్పుడు హీరోయిన్స్ ఏ లుక్‌లో ఉన్నారో అదే లుక్‌లో వేరే డ్రెసెస్ వేసేసి, ఐ మీన్ కాలేజ్ ఆర్ స్కూల్ డ్రెసెస్ వేసేసి, ఇంకొక హీరోకి జస్ట్ హెయిర్‌కి ఆయిల్ రాసి పాపిడి తీసేసి, గెడ్డం ట్రిమ్ చేసి షేప్ చేసినట్టు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంత పోర్షన్ డిస్కనెక్ట్ చేసే ప్రెజెంటేషన్‌తో ఉన్నప్పటికీ, టైట్ స్క్రీన్ ప్లే, ఫ్యూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉన్న డ్రామా అండ్ తక్కువ రన్ టైమ్ వలన ఒకసారి చూసేయొచ్చు. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ థ్రిల్లర్. ది రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.